గుజరాత్లో నెలకు 2 సార్లు పోర్ట్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి. హైదరాబాదులో వారానికి 4 సార్లు దొరుకుతున్నాయి. కానీ అది డ్రగ్స్ రాజధాని నేను లేకపోతే దాని చుట్టూ రాజకీయ నడవాల. బట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో షిప్పులో డ్రగ్స్ దొరికితే, తమిళనాడులో వచ్చిన షిప్లో డ్రగ్స్ దొరికితే దాని యజమాని అడ్రస్ విజయవాడలో ఉన్నందుకు వాళ్ళు ఉండేదేమో మళ్ళీ హైదరాబాద్. కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి రాకెట్టు జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడంటూ అప్పట్లో తెలుగుదేశం జనసేన వీళ్ళాడాడు. అట్లాగే మొన్న ఎలక్షన్స్కు ముందు విశాఖలో దొరికినటువంటి ఒక దీని మీద సిబిఐ రైడ్ చేసి డ్రగ్స్ అంది. తీరా చూస్తే ఫోరెన్సిక్ పంపించారు, అంతా చూశారు. వాళ్ళు బయటే తిరుగుతున్నారు, ఆ కంపెనీ వాళ్ళు వ్యాపారాలు చక్కగా సాగుతున్నాయి. ఆ డ్రగ్స్ ఏమైందో తెలియలే. భారతదేశ చరిత్రలో ఇంత డ్రగ్స్ ఎక్కడా లేదంటే అసలు డ్రగ్స్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందనేసి రాసేసాం మనం. ముంబై డ్రగ్స్, తెలంగాణ డ్రగ్స్, బెంగళూరు డ్రగ్స్ రోజు పట్టుబడుతున్నా అక్కడ ఇంత దరిద్రపు ప్రచారం ఎక్కడా లేదు. ఆ డ్రగ్స్ని డ్రగ్స్గానే చూశారు, డ్రగ్స్ పెడ్లర్స్ గురించి చూశారు, సినిమా వాళ్ళ గురించి చూశారు. కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ ఏదో వాకిట్లో పెట్టుకుని తలా ఓ చెంచాడేసి అమ్ముతున్నారు అన్నంత తరహాలో ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే నిన్న అదే అడుగుతున్నారు బొత్స సత్యనారాయణ, ఆ డ్రగ్స్ కంటైనర్ ఏమైంది, ఎవరిది, ఏం తేలింది అన్నటువంటి సమాధానం ఇచ్చేవాళ్ళు ఎవరు? బురద మీదేస్తాం, తుడుచుకోండి, తుడుచుకున్నా మీకు మచ్చ మాత్రమే మిగులుతుంది అనేటటువంటిది ప్రస్తుతం ఆంధ్ర రాజకీయం.